ఈరోజు మినీ బ్లాగ్లో నేనైతే కాలేజ్కి స్టార్ట్ అయిపోయినా అనమాట. నార్మల్ టైమ్స్లో కాలేజ్ కూడమే చిరాకు, అంటే ఇక సమ్మర్ టైంలో అయితే అసలు చెప్పనే చెప్పద్దు. ఆ ఎండలకి ఇంకా ఎక్కువ చిరాకు వేస్తుంటుంది. ఇక మాకు ప్రాజెక్ట్ రివ్యూ ఉంది కాబట్టి రాకపోతే ఇక రానియర్ కాబట్టి అటు ఇటు స్టార్ట్ అయితే అయిపోయినా అనమాట. ఇక కాలేజ్కి రెడీ అయిపోయి ఎంత ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినా కూడా ఎండలు మాత్రం ఫుల్ ఉన్నాయి గాయస్. అసలు ఆ ఎండలతో పాటు ట్రాఫిక్ కూడా బాగుంది. ఇక నేను కాలేజ్కి అయితే వచ్చేసిన అనమాట. నేను వచ్చేప్పటికే ఇక బ్రేక్ టైం అయిపోయింది. సరే అని చెప్పి కొంచెం టైంపాస్ చేసిన ఫుల్. ఇక మా మమ్మీ లంచ్ పెట్టింది. లంచ్నే నేను బ్రేక్ఫాస్ట్ లాగా తినేసిన అనమాట. ఎందుకంటే పొద్దున్నే ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం ఉండదు. మా కాలేజ్ మా ఇంటి నుంచి చాలా దూరం కాబట్టి నేను ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక కాలేజ్లోనే అప్పుడప్పుడు కొంచెం బ్రేక్ఫాస్ట్ చేస్తుంటా. ఈ సమ్మర్ అయితే పక్కా చేస్తాను, ఎందుకంటే నాకు లంచ్ అస్సలు తినబుద్ధి కాదు. సమ్మర్ టైంలో ఎండకు ఫుల్ చిరాకేసి ఉంటుంది. నేను లంచ్ బదులు బ్రేక్ఫాస్టే చేసేస్తాను అనమాట డైరెక్ట్. ఇక సరే అని చెప్పి లంచ్ చేసేసి ఇక కిందికి అయితే వచ్చినా. మళ్ళీ కొద్దిసేపు అట్లా తిరిగినా అనమాట క్యాంపస్లో. టైంపాస్ అయితే అయిపోయింది ఈరోజు మస్తు. తర్వాత ఇట్లా కింద ఒక రౌండ్ అయితే కొట్టేసిన తర్వాత మళ్ళీ క్లాస్కి వచ్చిన. క్లాస్లో ఎవ్వరు లేరు అసలు. క్లాసెస్ ఏం కాకపోయేసరికి ఇక మళ్ళీ కిందికే పోయినాం అనమాట ల్యాబ్కి. ల్యాబ్లోకి వచ్చేపట్లో ఇట్లా టైంపాస్ చేసి మళ్ళీ నాకు కొంచెం వర్క్ ఉందని చెప్పి నేను కిందికి వెళ్ళినా. కింద అట్లా కొంచెం ఛాయ్ వేసి అట్లా ఇట్లా కొంచెం టైంపాస్ చేసి నేను మళ్ళీ ల్యాబ్కి వచ్చే వరకే టైం అయితే అయిపోవడానికి వచ్చింది. ఇక ఇంకొక 10 minutes ఉంటే అయిపోతుంది కాలేజ్. సరే అని చెప్పి అట్లా కొంచెం టైంపాస్ చేసి కాలేజ్ నుంచి అయితే వచ్చేసిన అనమాట. బయటకు వచ్చినప్పుడు మాత్రం ఎండలు మాత్రం అసలు క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి గాయస్. మీరు వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు గాయస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.